పార్లమెంట్ సదస్సు పెట్టే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందా అని ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తేనే బాగుంటుంది, ఆయన పాలనలో మహిళలకి గౌరవం మెండుగా ఉంటుంది అన్న క్యాప్షన్తో మహిళలకు అన్నగా ఉంటానని, ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని నానా రకాలుగా మహిళల్ని నమ్మబలికి చక్కగా గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఈ రోజు వరకు ఏం చేశారు, ఏం చేసి ఏం సాధించారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీరు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా రిషితేశ్వరి కేసులో కానీ, తహసీల్దార్ వనజాక్షి గారి విషయంలో కానీ, అట్లాగే చిత్తూరు మేయర్ మీ పార్టీ మేయర్ గారే మరణించినటువంటి విషయంలో కానీ, అట్లాగే నిన్నగాక మొన్న అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ గారి అనుచరులు ఒక మహిళని కూడా చూడకుండా వాళ్ళు చేసినటువంటి దాడిని కానీ, టీడీపీ ఎంపీ గారి కూతురు మాధవీలత గారు దళిత మహిళా డాక్టర్ ఆవిడని బొజ్జల గారి బంధువు నరేంద్ర తిరుపతిలో దాడి చేస్తే నడి రోడ్డుపై బేలాయించి నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటినీ ఒక్కసారి చూసుకుంటే మహిళలకి మీరేం చేశారు? మీరు ఎన్నికైన నాటి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 2014లో 4543 కేసులు మహిళలపై నమోదైనాయి. మహిళలపై జరిగినటువంటి దాడుల విషయంలో 2015లో 4133 నమోదైనాయి. 2016లో 4647 కేసులు నమోదవటం జరిగింది. ఎన్నడూ లేనటువంటి విడ్డూరంగా సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ విశాఖలో బీచ్ ఫెస్టివల్ పెట్టాలని చూసింది ఎవరు? మరి ఆడవాళ్ళని ఎక్కడ మీరు గౌరవిస్తున్నారు? ఎక్కడ మీరు ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు? దేశంలో 4 మంత్రులు మహిళల్ని వేధించిన కేసులో వాళ్ళుంటే అందులో మన మంత్రులు దేవినేని ఉమా గారు అలాగే అచ్చెన్నాయుడు గారు మరి ఈ 4గురిలో 2 కావటం ఎంతటి హాస్యాస్పదమైనటువంటి విషయమో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ మంత్రులుగా మనకి ఉంటున్నదనేటటువంటి విషయాన్ని మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక మహిళగా ఇది నేను నిరాధారాలతో మాట్లాడుతున్నటువంటి విషయం కాదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి ప్రైవేటు సంస్థ మీ మంత్రుల మీద సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. ఏ సెక్షన్లు వారి మీద ఉన్నాయి అనేటటువంటిది ఆధారాలతో సహా ఉన్నాయి. దీన్ని మేము ప్రతిపక్షంగానో లేకపోతే మహిళలుగా కావాలని మాట్లాడుతున్నారనో మీరు భావించాల్సినటువంటి అవసరం లేదు. ఈ కాపీస్ కూడా మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తా ఉన్నాం. అయితే విచిత్రం ఏంటంటే ఒక మహిళ అయ్యుండి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి గారు మరి తోటి ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యేని రోజా గారిని విమర్శించటం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి వారిని ఆలోచించుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్య మహిళ బయటికి వచ్చి కాల్ మనీ ర్యాకెట్ని బయట పెట్టినటువంటి ఉదంతల్లో అసెంబ్లీలో ఆమెకి అండగా మరి ఏం చేయబోతున్నారు అని ప్రశ్నించినందుకు మీ ప్రభుత్వం ఆమెకి ఇచ్చినటువంటి కితాబ్ ఏదైతే ఉందో అది 1 ఇయర్ సస్పెన్షన్. మరి తోటి ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి గౌరవం దక్కింది మీ ప్రభుత్వంలో? దీన్ని మేము మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదేనా మీరిచ్చే గౌరవం? ఒక మహిళగా దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే మీ చంద్రబాబు నాయుడు గారి మన్ననల కోసం ఒక సామాన్య మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యే నిలదీస్తూ ఉంటే మరి మీరు కనీసం మౌనంగా ఉంటే అన్నా ఆ మహిళకి మీరు గౌరవం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితి కాకుండా మీరు విమర్శిస్తున్నారు అంటే అది ఒక మహిళగా నిజంగా నేను చాలా బాధపడుతున్నాను, నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాను. ఈ విషయంలో దయచేసి మహిళలంతా ఒకటే అని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కారు. ఎంతవరకు రక్షణ కల్పిస్తున్నారు? తెల్లారు లేస్తే ఎన్ని నిర్భయ కేసుల కింద చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు ఎంత దారుణంగా మన కళ్ళ ముందు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయో వీటి మీద మీరేం చర్యలు తీసుకుంటున్నారు?
పోలీస్ శాఖ వారి ద్వారా మీరు ఎటువంటి భద్రతలు మీరు కల్పిస్తున్నారు? వీటన్నిటినీ మేము ప్రశ్నిస్తున్నామని మరి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా కేసులు పెట్టి నిజంగా లోపలికి తోసేటటువంటి కల్చరు మీ ప్రభుత్వానికే ఉందని మరొకసారి మీరు రుజువు చేసుకుంటా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహిళలకి, డ్వాక్రా మహిళల్ని మీరు అన్యాయం చేశారు. మీ మేనిఫెస్టో చూసుకోండి ఒకసారి. మహిళా సాధికారత, భద్రత అని చెప్పని ఇది మేం చెప్పింది కాదు, 2 పేజీల ప్రింట్ చేశారు మీరు, ఏమేం వాగ్దానాలు చేస్తామో అనేది. దానిలో మచ్చుక్కి చూసుకుంటే, నేను అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తాను, అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించి కంప్లీట్ రుణమాఫీ చేస్తాను, పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను, యుక్త వయసు రాగానే 2 లక్షలు ఇస్తాను, పండంటి బిడ్డ పథకం ద్వారా 10,000 రూపాయలు ఇస్తాను, పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్లను పార్లమెంటు ద్వారా ఆమోదింపజేస్తాను, అట్లాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పని ఈ విధంగా మహిళలకి ఎన్ని వాగ్దానాలు మీరు పలికారండి. మరి పవిత్ర సంగమంలో 12 రోజుల పాటు 12 ప్రతిజ్ఞలు చేశారు. మరి అదే పవిత్ర సంగమంలో మీరు మహిళా పార్లమెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి వైనంలో మరి పవిత్ర సంగమం దగ్గర మీరు ఎంత పవిత్రంగా ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నారనేది మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఫైనల్గా మేము చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు, మహిళలకి మీరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ కన్నీళ్లకి మీరు కారకులు అవుతున్నారు. ఎందుకంటే డ్వాక్రా రుణాలు కంప్లీట్గా రుణమాఫీ చేస్తామని చెప్పని రోడ్డున పడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకుని మహిళలకి భద్రత కల్పించడంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, మహిళలకి అండగా ఉండే విషయంలో కానీ మీరు ఉండాలి. అసలు మీ ప్రభుత్వంలో మహిళలకి గౌరవ మర్యాదలే కరువైపోయినాయి. అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యేలు తోటి మహిళా ఎమ్మెల్యేలని తిడతా ఉంటారు. అట్లాగే కార్పొరేషన్స్లో చూస్తే మేయర్ గారు చూస్తేనేమో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి వస్తే చాలేమ్మా కూర్చోమ్మా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే మీ అనుచరులు కూడా, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఎంపీ అనుచరులు కావచ్చు, కార్పొరేటర్ గారి అనుచరులు కావచ్చు, ఎవరైనా కానీ మాది అధికార పార్టీ అనేటటువంటి అహంభావంతో మహిళలతో ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు చాలా చండాలంగా ఉంటున్నాయి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీ వైఖరి మార్చుకోండి. మహిళలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీకి ఉంది. ఆ తర్వాతే మీరు పార్లమెంటును మీరు నడిపించండి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మహిళలకి ఏదైతే చేస్తామన్నారో అది మీరు కంప్లీట్గా మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీకుందని సూచిస్తా ఉన్నాం. లేని పక్షంలో మహిళా కన్నీళ్లకి మీకు గురై వచ్చే ఎలక్షన్స్లో కొట్టుకుపోతారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ ప్రభుత్వంలో ఉన్నామని, నిజంగా ఈరోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలకి దౌర్భాగ్యంగా ఉందని కూడా మరి టీడీపీ మహిళా నాయకులు కూడా బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మేము నిన్న జరిగిన టీడీపీ సమావేశంలో, విలేకరుల సమావేశంలో టీడీపీ పార్టీ నాయకురాలు హైమావతి గారు మరి మా పార్టీ అసెంబ్లీ నాయకులు రోజా గారిని విమర్శించడం ఎంతవరకు సబబని కూడా మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకురాలు మరి రోజా గారిని ఏడాది పాటు సస్పెండ్ చేసిన వైనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం.